నమస్తే, దిస్ ఈజ్ మహిజా. వెల్కమ్ టు వైకే టీవీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా వైకే టీవీ రామాయణం ఆదర్శ జీవన విధానం అనే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసింది. సో మరి ఇవాల్టి కార్యక్రమంలో మనం రామాయణం చాలాసార్లు విన్నాం, కానీ ప్రతిసారి ఒక సందేహం కలుగుతుంది. ఇది కేవలం చరిత్ర లేక మానవ జీవితానికి ఒక సంపూర్ణ మార్గదర్శకమా అనేది ప్రతి ఒక్కరికి కలిగే సందేహం. మరి రామాయణంలోని ఎన్నో సందేహాలని సైంటిఫిక్గా ఆన్సర్స్తో దాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు గొడ్లవట్టి మురళీకృష్ణ గారు. సార్ ప్రాచీన దేవాలయాల శిల్పకళ మరియు ఆగమ శాస్త్ర పరిశోధకులు, వరల్డ్ టూరిజం నెట్వర్క్ మెంబర్, అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్ ఇన్ పీజీటీటీఎం, లోయలా కాలేజ్, చెన్నై. సార్ మనతో ఉన్నారు. కానీ సార్ మరి వచ్చారు మన స్టూడియోకి ఆన్సర్స్ చేయడానికి. మరి రామాయణం అంటే రాముడు ఒకటే వస్తే సరిపోదు కదా, సీతమ్మ వారు కూడా రావాలి కదా. కాబట్టి సార్తో పాటు వారి సతీమణి శ్రీమతి గొడ్లవట్టి అనురాధ కూడా ఉన్నారు. వారిద్దరిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. సార్ మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ముందుగా ఇద్దరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మన వైకే టీవీ సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ముందుగా ఈరోజు ఆదర్శ దంపతుల్లాగా సీతారాముల్లాగా మా స్టూడియోకి వచ్చినందుకు ఈ శ్రీరామనవమి రోజు థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈరోజు రామాయణం గురించి ఒక చిన్న చర్చ. రామాయణం మానవ జీవితానికి ఎలాగ ఆదర్శ జీవన విధానానికి అనేది మనం చూసుకుంటే అసలు మీ దృష్టిలో రామాయణం అంటే ఏంటి? నన్ను ప్రత్యేకంగా అడిగిన అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం రామాయణం ఒక కథ కాదు, ఇది ఒక జీవిత నిజం, అంటే ఒక సత్యం, ఒక ట్రూత్. దీని వెనకాల రామాయణంలో ఉన్న ప్రతి స్టేజెస్ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. మన లైఫ్లో మనం ఎలా జీవించాలా, ఆ జీవితాన్ని మనం ఎలా తీసుకెళ్లాలా, మన కష్టాలు, మనం పడే కష్టాలు, మనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయము రామాయణంతో ముడిపడి ఉంటుంది. సో అలా రామాయణంలో ఒక్కొక్క స్టేజ్ గురించి మనం ఈరోజు కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాన్ని ఒక్కొక్క స్టేజ్ని క్లారిటీగా ఒక లైఫ్ సైకాలజీగా దాన్ని ఎలా తీసుకెళ్లాలా అనేది మనము చర్చిద్దాం. డెఫినెట్లీ సార్. ముందుగా రాముని పుట్టుకతో చూసుకుంటే శ్రీరాముని జననం అనేది ఒక దివ్య సంఘటన. సో మరి ఈ సంఘటనకి సంబంధించి అది మన జీవితంతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది, దాన్ని ఎలా చూడాలి? మా రామాయణం అంటే ఒక పుట్టుక. ప్రతి మనిషికి పుట్టుక, ప్రతి ఒక్కరు పుడతాము, ప్రతి ఒక్కరు జీవిస్తాము, ప్రతి ఒక్కరు మరణిస్తాము. కానీ పుట్టుక రహస్యం అనేది అందరికీ తెలియదు. ఇప్పుడు రాముల వారి పుట్టుక రహస్యం అనేది ధర్మాన్ని నిలబెట్టాలనేది ఆయన పుట్టుక రహస్యం. అలా ప్రతి ఒక్కరికి మన పుట్టుక రహస్యం ఏంటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము, లేదా దాని గురించి మనం ఆలోచించడం లేదు. ఆయన ఆలోచించారు కాబట్టి ఆయన పరమాత్ముడు అయ్యాడు, మనం ఇంకా మనుషులుగానే మిగిలిపోయి ఉన్నాం. సో ఆయన పుట్టుక రహస్యం అదే. మన రహస్యం ఏందో మనం తెలుసుకోవాలంటే రాముల వారిని ఆదర్శంగా తీసుకొని ఆయన జాడుల్లో నడిచి ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకున్నామంటే మన పుట్టుక రహస్యం కూడా మనకు తెలుస్తుంది. ఇది ఆయన పుట్టుక రహస్యం. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. సో జననం తర్వాత ఆబ్వియస్లీ అందరం కూడా విద్యాభ్యాసం వరకు వెళ్తాము. శ్రీరాముడు గురుకులంలో విద్య నేర్చుకున్నాడు. సో మరి ఆయన అక్కడ విద్య నేర్చుకున్నప్పుడు ఆయన విద్యాభ్యాస కాలం కూడా మన జీవితానికి ఏం నేర్పుతుంది? ప్రతి మనిషికి మనము మన బేస్మెంట్, అంటే మన బేస్మెంట్ ఎలా ఉంటుంది, మన పుట్టుక ఒక చదువు విద్య కానీ, మన గురువులు కానీ, మనం అక్కడి నుంచి నేర్చుకునే విషయాలు కానీ, అది మనకు మన లైఫ్ బేస్మెంట్ అనమాట. అంటే మన డెస్టినీని మనం చేరేలోపు మనకు కావాల్సిన అన్ని విషయాలు మన గురుకులంలోనే తెలిసిపోతాయి. రాముల వారికి ఆయన ధర్మాన్ని పాటించాలనే ముఖ్యమైన విద్య ఆయన గురుకులంలో జరిగినట్టు మనకు కూడా మన బేస్, మన ఎడ్యుకేషను, మన బేసు, మన గురుకులము, మనతో ఉన్న మన అమ్మా నాన్నలు, వాళ్ళు నేర్పించే విధానాలు, దాన్ని మనం లైఫ్కి ఆదర్శంగా తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలా అనేది ఒక పాత్ క్రియేట్ అవుతుంది. ఆ పాత్ మన డెస్టినీని తీసుకెళ్ళిపోతుంది. సో ఆ బేస్ ఫౌండేషన్ మనకు స్ట్రాంగ్గా లేకపోయిందంటే మనం ఖచ్చితంగా దారి తప్పి వేరే తప్పుడు దారిలో వెళ్ళిపోతాం. అంటే రామాయణంలో గురుకులం ఒక ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన రీజన్ కూడా మనం చైల్డ్హుడ్గా ఉన్నప్పుడే వాటిని చాలా ముఖ్యంగా, అంటే అంత సీరియస్గా మన డెస్టినీ ఎక్కడ ఉంటుంది, ఎలా నేర్చుకోవాలా, ఎలా ఆ డెస్టినీని వైపు నడిచిపోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలా ఆయన పుట్టుక చాలా ఇంపార్టెంట్. ఆయన చేసుకున్న గురుకులంలో నేర్చుకున్న చాలా విషయాలు ఆయన ధర్మ మార్గంలో నడిచేదానికి, వాళ్ళ అన్నదమ్ములతో వాటి కలిసి జీవించేదానికి ఆయన లైఫ్ పర్పస్ని చాలా క్లారిటీగా ఆయన డెస్టినీని ఎంచుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి మనకు సంబంధం ఉంది. మన లైఫ్లో కూడా మనం అలాంటివన్నీ చేసుకోవటం లేదు, కానీ అది చేసుకుంటే చాలా మంచిది. మన డెస్టినీని పుట్టుక రహస్యం అనేది చాలా ఇంపార్టెంట్, అది మనం తెలుసుకోవాలి. అంటే అది ఫస్ట్ ఫౌండేషన్లోనే అది మన క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఆ కాలంలో రాజులు ఎవరైనా కూడా ఒక గురుకులానికి వచ్చిన తర్వాత ఒక ఒబేడ్ స్టూడెంట్గా, అంటే నాకు అంత డబ్బు ఉంది అనేది కాకుండా ఉండేవాళ్ళు. ఎస్పెషల్గా ఈనాటి పిల్లలు, ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్, వాళ్ళు దాన్ని ఎలాగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఆనాటి గురుకులం సిస్టమ్ అనేది చాలా
చాలా ముఖ్యమైన సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము 1836లో ఏన్షియంట్ గురుకుల్ సిస్టమ్ అనేది ఒక రీసెర్చ్ చేశామన్నమాట. ఏన్షియంట్ గురుకుల్ సిస్టమ్ ఏంటి, 1836లో మన దగ్గర బ్రిటన్లో ఉన్న ఫస్ట్ స్కూల్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు, ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాలో మనకి ఎన్ని గురుకుల్ సిస్టమ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండిందా అనే దాని గురించి మనం రీసెర్చ్ చేసి భారత్ బనారస్ హిందూ యూనివర్సిటీ అలా కొన్ని పురాతన యూనివర్సిటీస్లో పోయి అక్కడ గురుకుల్ సిస్టమ్ గురించి చాలా విషయాలు బయటికి తీసాం. అప్పుడు మాకు కలిగిన షాక్ ఏంటంటే మెకలస్ సిస్టమ్కు ముందు ఉన్న మన గురుకుల్ సిస్టంలో నార్మల్గా 7,36,000 గురుకుల్స్ ఇండియాలో ఉన్నాయి. అంటే 1836లో బ్రిటన్లో ఫస్ట్ స్కూల్ వచ్చినప్పుడు మన దగ్గర 7,36,000 గురుకుల్స్ ఉన్నాయి. అంటే 7,50,000 విలేజెస్లో 7,36,000 గురుకుల్స్ ఉన్నాయి. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ గురుకుల్ సిస్టమ్ కూడా ఎలా అంటే మీరు 5 సంవత్సరాల్లో గురుకుల్లో జాయిన్ అయితే 21 ఇయర్స్లో మీరు బయటకు వచ్చేటప్పటికి మీరు ఒక సైంటిస్ట్గాను ఉంటారు, ఒక డాక్టర్గాను ఉంటారు, ఒక ఇంజనీర్గాను ఉంటారు, ఒక ఫిలాసఫర్గాను ఉంటారు. ఎవ్రీథింగ్ అంటే ఒక మనిషి ప్రత్యేకంగా అన్ని విషయాల్లో ఆరితేరుంటారు. అది మన గురుకుల్ సిస్టమ్. అలా రాముల వారు టైంలో త్రేతాయుగంలో ఉన్న గురుకుల్ సిస్టమ్లు కూడా గురువులు, ఆచార్యాలు వాళ్ళు నేర్పించిన విధానాలు కూడా ప్రతి మనిషి అన్నిట్లో ఆరితేరి ఉండాలి. కానీ ఈ కాలంలో ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అంటే కంప్లీట్లీ వెస్టర్నైజ్డ్ కల్చర్గా మనం మారిపోయినాం కాబట్టి ఆ ఎంటైర్ గురుకుల్ సిస్టమ్ని మనం ఫాలో అవ్వట్లేదు. దానివల్ల మనము ఒక్కొక్క దాంట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసుకొని మన లైఫ్ని మనమే అంటే కాంప్లికేట్ చేసుకుంటాం. సరే, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ వరకు వస్తాయి. సో సీతా స్వయంవరం ఇది కేవలం వివాహమా లేక దీనికి ఏమైనా లోతైన అర్థం ఉందా? అంటే సీతమ్మ వారు రాముల వారు వివాహాన్ని మనం మన లైఫ్ పర్పస్ మీద కనెక్ట్ చేసామంటే ప్రత్యేకంగా శివుడికి ఎలా శక్తి చాలా అవసరమో ప్రతి మనిషికి శక్తి చాలా అవసరం. అందుకు ఆయన శివధనుష్ని విరిచినా కూడా ఎందుకంటే ఆ కాన్షియస్ అంటే మనలో ఉన్న కాన్షియస్ ఇంకా జీవితాంతం ఈ కాన్షియస్ నాలోనే ఉండబోతుంది, ఆ శక్తి నాకు కావాలా అనే ఆ ఉద్దేశంతోనే మనం ఇప్పుడు మన అర్ధాంగిని మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అదే భావనతో ఆ కాన్షియస్నెస్ మనకి ఎప్పుడు ఉండాలి, ఆ కాన్షియస్నెస్ మన నుంచి దూరం కాకూడదు అనే ఆ తాపత్రయతోనే ఆ పెళ్లి జరగాలి. అంటే వివాహానికి అంత ముఖ్యత్వం అన్నమాట. అంటే ఇక లైఫ్ తను లేకపోతే లైఫ్ లేదు. అలా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నామంటే ఈ గొడవలు ఏంటి ఉండవు. ప్రత్యేకంగా ఆ వివాహంలో కూడా చాలామంది రాజులు వస్తారు, పోటీ పడతారు, కానీ ఆఖరకు రాముల వారే ఆ ధనుష్ని రాముల వారే దక్కుతునే ఆశ మనసులో ఉన్నది ఎట్లా అయినా అంటే విల్లు విరిచేది రాముల వారేనని మనసులో తను చాలా మనసులో బాగా ఇష్టపడింది. రాముల వారే దక్కారు చివరికి. నేను ఇప్పుడే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అక్కడ ధనుర్భంగం జరిగినట్లు ఇక్కడ మౌనభంగం జరిగి మీరు మాట్లాడినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ యాజ్ ఇంతసేపు కూడా రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూస్తున్నాము. యాజ్ ఏ సీతమ్మ వారి పాయింట్ ఆఫ్ వ్యూలో రాముల వారు విరగొడతారని తెలిసినా కూడా ఆవిడకి ఎక్కడైనా సందేహం ఉంటుందా, ఇంకెవరైనా విరిచేస్తారేమో? యాజ్ ఏ కామన్ ఉమెన్గా, ఒక కామన్ లేడీగా ఆ రోజు ఆవిడ మనస్థితి ఎలా ఉండుంటుంది అంటారు? సీతమ్మ వారి ఆలోచన విధానం ఆవిడ మనసులో రాముల వారే విరిచేయాలి అని మనసులో పడింది ఆవిడకి. అయినా కూడా రాముల వారే విరుస్తారని బాగా గట్టి దృఢమైన నమ్మకంతో ఉన్నారు. రాముల వారే విరచాలి, ఆయన్నే మనవాడాలి అనుకున్నారు. అదే జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి తెలిసినా కూడా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే ప్రతి మనిషికి వాళ్ళ పాస్ట్ బర్త్స్ శ్రీరాముల వారు మానుష్య రూపంగా ఈ భూమి మీదకి వచ్చినా కూడా ఆయన పాస్ట్ బర్త్స్తో లక్ష్మీదేవి మళ్ళీ సీతమ్మగా పుట్టి ఆయన్నే మనవాడాలనేది ఇది డెస్టినీ. ఇది ప్రతి జన్మకి కనెక్ట్ ఉండేటి. ఇప్పుడు మా ఇద్దరు కూడా జన్మాంతర కనెక్షన్ ఉండబట్టే మేము ఈరోజు ఇక్కడ శ్రీరాముల వారు సీతమ్మ వారి గురించి మాట్లాడగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకుంటే ఒక స్టేజ్ నెక్స్ట్ ఇంకా బాధ్యతలు స్వీకరించాల్సిన స్టేజ్ వస్తుంది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి. ఎందుకంటే మనం ఇప్పుడు రామాయణాన్ని ప్రతి మనిషి హ్యూమన్ సైకిల్తో కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ బాధ్యతలు స్వీకరించే టైం వచ్చింది. ఆ టైంలో రాముడు రాజు కావాల్సిన సమయంలో వనవాసాన్ని అంగీకరించాడు. అంటే ఇది ఎలాగా అంటే బాధ్యత నుంచి తప్పుకున్నట్టు తీసుకోవాలా, దీన్ని ఎలా తీసుకోవాలా యాజ్ ఒక హ్యూమన్గా? అంటే ఒక హ్యూమన్ అగైన్ మన నార్మల్గా మనుషులు ఒక ఆలోచన ఏంటంటే ఈజీగా దొరికే ఏదైనా మనం వెంటనే దాని వెనకాల తీసేసుకుంటాం ఈజీగా. కానీ రాముల వారి బర్త్ పర్పసే ధర్మంలో నిలబడాలనేది. సో ధర్మాన్ని నిలబడినప్పుడు ధర్మంలో మీకు చాలా కష్టాలు వస్తాయి, అయినా మీరు ఆ ధర్మాన్ని వదలకూడదు. ఆ రోజు రాముల వారికిన రాజుగా స్వీకరించుంటే ఆయన ధర్మాన్ని వదిలేసి ఉండేవారు. సో ఆయన పుట్టుక
అక్కడ చాలా కష్టమైపోయింది. ఆయన పుట్టుక రహస్యం. సో ధర్మాన్ని పాటించాలనే దానికోసం నాకు ఈ సౌకర్యాలన్నీ వద్దు, నేను ధర్మాన్ని పాటించాలా, నేను ధర్మ పద్ధతిలోనే నడుస్తాను, అందుకు నేను వనవాసాన్ని స్వీకరిస్తానని ధర్మాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన మహాత్ముడు అయిపోయినాడు, ఆయన దేవుడు అయిపోయినాడు, మిగతా వాళ్ళు మనుషులుగానే ఉండిపోయారు. మ్యామ్ ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్, అక్కడ ఆవిడకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సీతమ్మ వారికి ఆయన కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన ఇచ్చిన మాట, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన వెళ్తున్నారు, బట్ ఆవిడ స్టే చేయొచ్చు, కానీ ఆయనకన్నా ముందే ఆవిడ వెళ్ళటానికి రెడీ అయ్యారు. మీకన్నా ముందు వెళ్తాను నేను, అక్కడ మీకు ఎలా ఉందో ఏర్పాట్లు చూస్తానన్నమాట సీతమ్మ వారు అన్నట్లు మనకి ఉంది చరిత్రలో. సో అక్కడ ఎలా చూడాలి సీతమ్మ వారి ఉద్దేశం, ఈనాటి మహిళలు దాన్ని ఎలా తీసుకోవాలి? అది ఫస్ట్ నమ్మకం, తన రాముడి వారి మీద పెట్టుకున్న నమ్మకం. నన్ను బాగా చూస్తారు, నేను ఆయన చేయి పట్టుకొని బయటికి వచ్చాను కాబట్టి నన్ను జీవితాంతం ఆయన ప్రేమగా చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో బయటికి వచ్చింది. సో సీతమ్మ వారికి రాముల వారి మీద ఉన్న నమ్మకంతో ఆయన బయటికి వచ్చారు. అంటే యాజ్ ఎ ఉమెన్ గా భర్త అడుగు జాడలో కంపల్సరీగా నడవాలి, 100%. తను ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఈవిడ షుడ్ ఫాలో అన్నట్లు వెళ్ళారు. డెఫినెట్లీ సార్. నెక్స్ట్ చూస్తే మనకి వనవాసం ఇంకా స్టార్ట్ అయింది, వెళ్ళారు, వనవాసం స్టార్ట్ చేశారు. అసలు వనవాసం అంటే అది దాన్ని ఎలా తీసుకుని ఉంటారు రాముడు? అదొక శిక్షలా తీసుకొని ఉంటారా, లేదు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అని తీసుకొని ఉంటారు? ఇప్పుడు వనవాసం అనేదిమా ప్రతి మనిషికి మన లైఫ్లో మనకున్న ఆలోచనలే ఆ వనవాసం. అంటే మనలో ఆ అడవి ప్రాంతం, అంటే కొత్తగా నేను ఒక అడవి లోపలికి పోతే నాకు దారి తెలియదు, చాలా చెట్లు ఉంటాయి, చాలా మృగాలు ఉంటాయి. అలా మన లోపల, ఒక మనిషి లోపల ఉన్న ఆలోచనలే ఆ వనవాసం. అంటే మనలో ప్రతి నిమిషం ఒక్కొక్క ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, ప్రతి నిమిషం ఒక డెసిషన్ చేంజ్ చేస్తూ ఉంటాము. లైఫ్లో ఒక క్లారిటీ అయిన పాత్ మనకు ఉండదు, ఒక కరెక్ట్ అయిన దారి మనకు ఉండదు. సో ఈ వనవాసం అనేది మనలో ఉన్న ఆలోచనలని క్లారిటీగా మనం వివరించుకొని మన లైఫ్ పాత్ని కరెక్ట్గా వెళ్ళిపోగలిగినామంటే ఆ వనవాసం అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వనవాసం అనేది మెయిన్లీ మన జీవితంలో జరిగే కష్టాలు, ప్రతి సెకండ్ మనం ఫేస్ చేసే కష్టాలు, ప్రతి సెకండ్ మనం ఫేస్ చేసే మనుషులు, ప్రతి ఒక్కటి మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో అందుకే ఆ వనవాసంలో సీతమ్మ వారితో, లక్ష్మణుడితో ఆ వనవాసం చేసిన దాని గురించి కూడా అక్కడ పడిన కష్టాలన్నీ మన లైఫ్లో ప్రతిరోజు పడే కష్టాలు. సో దాని వనవాసంగా మనం ఫిలాసఫీగా తీసుకోవాలి మన లైఫ్లో. ఆయన ప్రత్యేకంగా ఆయన ఫిజికల్ బాడీని అడవిలేకపోయి అనుభవించిన కష్టాలని మనం లోపలనే ప్రతిదినం అనుభవిస్తున్నాం. అది మనం తెలుసుకుంటేనే మన కష్టాల నుంచి మనం బయటపడచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ ఆ తర్వాత చూస్తే బంగారు జింక కథ వస్తుంది మనకి. సీత అక్కడి నుంచి హ్యాపీగా వనవాసం, ఆ జింక రాకపోయింటే 14 ఏళ్ళు సాఫీగా సాగిపోయేవి. నెక్స్ట్ ఆ బంగారు జింక కథలో ఉన్న సందేశం ఏంటి సార్? అసలు అది ఎలాగా తీసుకోవాలి దాన్ని? అసలు బంగారు జింక అంటేనే ఒక మాయ. అంటే ప్రతిరోజు మనకు కనిపించేది, మనకు ఎదురుపడేది ప్రతి ఒక్కటి మాయే. మనిషి జీవితంలో మనం చూసే అందమైన ప్రతి విషయం మాయే అనుకుంటాం. ఎందుకంటే ఈ అందమైనటి ఏది శాశ్వతంగా ఉండబోయేది కాదు. అయినా అందానికి ఇప్పుడు ఆ రోజు కూడా ఆ బంగారు జింకని సీతమ్మ వారు చూసి రాముల వారికి నాకు అది కావాలని చెప్పకుండా ఉండుంటే అసలు ఇంత పరీక్ష వచ్చుండేదే కాదు, ఎవరికి, సీతమ్మ వారికి వచ్చుండేది కాదు, రాముల వారికి వచ్చుండేది కాదు. అంటే మనం కూడా మన లైఫ్లో, మన లైఫ్ ఫిలాసఫీలో చాలాసార్లు మనకు మాయ ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని ఎలా డిసిప్లిన్గా, రెస్పాన్సిబిలిటీగా మనకు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మన లైఫ్ కరెక్ట్గా ఉంటుంది, మనల్ని నమ్ముకొని ఉండే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అనే డెసిషన్ కోసం సమ్టైమ్స్ మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు సీతమ్మ వారు ఆ బంగారు జింకని గిన సాక్రిఫైస్ చేసి ఉంటే అసలు అంత ప్రాబ్లం వచ్చుండేది కాదు. సో మాయ అనేది మన పుట్టుక నుంచి మనం చనిపోయిన దాకా మన చుట్టూరునే తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు తీసుకోవాలనో, అసలు తీసుకోవాలన్నా తీసుకోకూడదా, మన ధర్మంలో మనం ఉన్నామా లేదా అనేది మనలో కలిగే ఆలోచనల ప్రకారం మనం దాన్ని క్లారిటీగా తీసుకోవాలి. సో ప్రతి మనిషి ఆ మాయ వెనకాల పడకుండా తన రెస్పాన్సిబిలిటీ, తన ప్రిన్సిపల్స్, తన గోల్స్, తన డెస్టినీని ప్రాపర్గా మనం చూసుకుంటే మనకింత ప్రాబ్లం రాముల వారిలాగా మనకు ఏ ప్రాబ్లం ఉండేదానికి ఆస్కారం లేదు. కానీ బంగారు జింక అనేది ఒక పెద్ద మాయ రాముల వారికి. రైట్. ఇక్కడ మ్యామ్ మీకు క్వశ్చన్, సీతమ్మ వారు అసలు ఆ బంగారు జింకని, ఆవిడ ఒక దైవాంశ సంభూతురాలు, కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక మోహానికి, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్గా మాయకి లోబడి, అంటే యాజ్ ఉమెన్, ఇప్పుడు ఒక కామన్ ఉమెన్ లైఫ్లో ఇదే తీసుకుంటే
అధిక ఖర్చులు పెట్టడం కానీ అవి ఒక బంగారు జింకల్లాగే మనం చూడొచ్చు. ఏదో చీరలని నగలని ఈ వ్యామోహాల జోలికి అవే బంగారు జింకల్లాగా తీసుకుంటే వాటి నుంచి ఎలాగ మనం డైవర్ట్ అవ్వాలి అనేది మీరు ఒక సజెషన్. రైట్, పర్లేదు. దాని అంటే బంగారు జింక అనేది మనం చేసే ఖర్చులు, మన జీవితంలో ప్రతిరోజు మన జీవితంలో మనం చేసే అది అవసరమా అనవసరమా, అవసరమైన ఖర్చులా అనవసరమైన ఖర్చులా, వీటి గురించి మనము కొంచెం ఆలోచించి ఖర్చులు పెట్టుకుంటే ఆ మాయలో పడకుండా ఉంటాం అనేది ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ అదే అడిగాను. అంటే ఒక ఉమెన్గా ఒక బంగారు జింక లాంటి మోహాలకి లోనవ్వకుండా ఉండి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం కానివ్వండి, భర్త ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అండర్స్టాండ్. ఒక వనవాసంలో ఉన్నప్పుడు బంగారు జింక వాళ్ళకి ఎందుకు యూజువల్గా అయితే అవసరం లేదు కదా. సో అలాంటి వాటిని కొంచెం నియంత్రించుకునేది మన లైఫ్లో అన్వయించుకోవడానికి ఇది ఒక మెయిన్ ఎలిమెంట్గా చూడొచ్చు కదా అని చెప్పి ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో సీతాదేవిని కోల్పోయిన తర్వాత సార్ వచ్చారు, బంగారు జింక అని తీసుకువెళ్ళిపోయారు. యాక్చువల్లీ కోల్పోయిన దానికన్నా ముందు ఇంకో క్వశ్చన్ ఉంది నాకు. యాక్చువల్లీ మీకు సీతాదేవి లక్ష్మణుడు అమ్మ వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఆవిడ అక్కడ కూడా కొంచెం లేదు అది మీ అన్నగారు అరిపే నాకు తెలుసు అని చెప్పి మొండిగా వాదించేసి పంపిస్తారు లక్ష్మణుడిని. అంటే ఉమెన్ సైకాలజీ ప్రకారం ఇప్పుడు యాజ్ ఈ జనరేషన్లో ఉన్న ఉమెన్ సైకాలజీ ప్రకారం మాట వినాలి అనే దాన్ని ఎలా నేను చెప్పేదే నిజం, నేను చెప్పింది పాటించు అంతే. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అలానే కదా ఉమెన్స్, నేనేది చెప్తున్నానో అది మీరు వినాలా. అంటే ఇవన్నీ ఒక సెట్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో. ఆ రోజే సీతమ్మ వారు లక్ష్మణుడి మాట వినుంటే ఆ ప్రాబ్లం జరుగుండేది కాదు. ఈ రోజు కూడా అంతే, చాలా విమెన్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళ ఫ్రీడమ్ని కానీ అంటే చాలా మిస్యూజ్ చేస్తున్నారు. అంటే అది తప్పని తెలిసినా కూడా దాన్ని చెయ్యాలంటున్నారు. అలాంటప్పుడు ఆ కుటుంబం మొత్తం అక్కడ ప్రాబ్లంలు ఫేస్ అవుతుంది. సో ఇవన్నీ ఒక లైఫ్లో మనం తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్. నార్మల్గా ఆ రోజు అది జరుగుంటే అంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. లక్ష్మణుడు రేఖ గీసిన తర్వాత కూడా, రేఖను దాటకూడదని చెప్పిన తర్వాత కూడా, అంటే అన్నీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బ్లాకేజెస్ పెట్టినా కూడా లేదు నేను చేస్తానని చెప్పి, అంటే సీతమ్మ వారి తప్పేం లేదు. అంటే విధి మనకు నేర్పించాలనే కథలు ఇవన్నీ. అందుకు వాళ్ళు అనుభవించారు, మనకు నేర్పించే దానికోసం వాళ్ళు అనుభవించి ఆ అనుభవాన్ని మన కథ రూపంలో చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ప్రతి స్టేజ్లో కూడా ఇక్కడ ఇలా ప్రవర్తిస్తే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రామాయణం మనకి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో నేర్పిస్తుంది. సో నెక్స్ట్ సీతమ్మ వారు వెళ్ళిపోతారు. ఆయన మహాపురుషుడు, అవతార పురుషుడు, ఆ సంగతి ఆయనకి తెలుసు. కానీ వన్స్ సీతమ్మ వారి వియోగం తర్వాత ఒక కామన్ మ్యాన్ లాగా ఆయన ఏడవటం కానివ్వండి, చెల్లా చెదురైపోతారు మనిషి. దాన్ని ఒక కామన్ మ్యాన్ దాన్ని ఎలా తీసుకుంటారు? అదే ఇంతకుముందు నేను చెప్పినప్పుడు మన స్వయంవరం అప్పుడు శక్తి శివ అంటే మనలో ఉండే శక్తియే మన అర్ధాంగి. సో అలాంటప్పుడు మనలో నుంచి సీతమ్మ వారు వెళ్ళిపోయింది అంటే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, లేక ఆమె లేదు ఇప్పుడు నాతో పాటు లేదు అనే ఆలోచన ప్రతి దేవుడు భగవంతుడైనా శక్తి లేకపోతే శివుడు ఏమీ లేదు అని చెప్పి మనం పురాణాల్లో కూడా చదువున్నాం, అండ్ ఫ్యాక్ట్ కూడా. సో మన కాన్షియస్నెస్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఇంకేమీ లేదు, అసలు నాకేం లేదు, ఈ కాన్షియస్నెస్ లేదు అన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి అలానే ప్రవర్తిస్తాడు. అది మానవ రూపంలో ఉన్న రాముల వారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన అలానే బిహేవ్ చేయాల్సి వస్తుంది, వేరే దారి లేదు ఆయనకి. అంటే ఆ సిచ్యువేషన్స్లో ఒక కామన్ మ్యాన్ ఉన్నా కూడా తన పవర్ ఏదైతే లూజ్ అవుతే డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఒక హెల్ప్, ఒక ఆపన్న హస్తంలాగా హనుమంతులు వారు ఎంటర్ అవుతారు ఒక ఆయన లైఫ్లోకి. అలాగా ఎవ్రీ హ్యూమన్ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ హనుమంతుడు అని మనం భావించవచ్చా? ఇది ఎలాగా తీసుకోవాలి దీన్ని? అంటే హనుమంతుడు అగైన్ ఇక్కడ మనం హ్యూమన్ సైకాలజీలో హనుమంతుడు వారిని కనెక్ట్ చేస్తున్నప్పుడు హనుమంతులు అనేది ఒక బలం. అంటే ఆ కాన్షియస్నెస్ పోయిన తర్వాత రాముల వారు చాలా బాధలో ఉన్నప్పుడు మనలో కావాల్సింది మన బలం. అంటే అగైన్ మనం థాట్ ప్రాసెస్కి, మన మైండ్కి ఆ బలం ఏంటంటే హనుమంతు రూపంలో. ఇప్పుడు ఆయన మనం వాయుపుత్రుడు అని ఎందుకు అంటాము? ఇప్పుడు వాయుపుత్రుడు అంటే ప్రాణవాయువు. అప్పుడు మనం పీల్చే ప్రతి గాలిలో హనుమంతుడు ఉన్నాడు అనేది భావిస్తే ఆ గాలి, మనం పీల్చే ప్రతి గాలి మనకు బలంగా మారిపోతుంది. అలా మారిన దాని వల్లనే హనుమంతుడు ఒక రూపం లాగా వచ్చి ఆయనకు హెల్ప్ చేసి శ్రీరాముల వారికి ఎలా పోవాలో ఆయనపై లంకకి వెళ్ళి ఆ విషయాలన్నీ తెలుసుకొని రాముల వారికి చెప్పి, అలా మనలోనే చాలా ఎనర్జీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సిద్ధులు, అష్టమ సిద్ధులు అంటాం మనం. ఇప్పుడు రాముల వారు ఒక మనిషిగా
బాధపడుతూనే ఉండుంటే ఆయనకు సొల్యూషన్ దొరుకుండదు. సో ఎక్కడైతే హోల్డ్ చేసి ఆయన ఈ ప్రాణవాయుని, ఈ మెడిటేషన్ టెక్నిక్స్ని, అష్టమా సిద్ధుల్ని వీటిని కొంచెం దానికి ట్రై చేసినప్పుడు ఇవన్నీ కనెక్ట్ అయిపోయింది. సుగ్రీవుడు కనెక్ట్ అయిపోయినాడు, వానరసేన కనెక్ట్ అయిపోయింది, జాంబవంతుడు, ఇవన్నీ మళ్ళీ దాని తర్వాత కనెక్ట్ అయిపోయినాయి. అందుకే మనిషి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు, కూర్చొని ఏడుచుకుంటూ కూర్చోకూడదు. దానికి పరిహారం ఏంటి, అది ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది. ఈరోజు డివినిటీ అంటే ఆ రోజు కూడా మనకు డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కడ పెట్టుకో అక్కడ ఉంది. కానీ ఎంతమంది దానిని మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ రోజు కూడా మనం భక్తి మార్గంలో వెళ్తున్నామో, జ్ఞాన మార్గంలో వెళ్తున్నామో, లేక మనకు డివైన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా, అసలు ఈ ప్రాణం అంటే ఏంటి, ఈ ప్రాసెస్ అంటే ఏంటి, లోపల ఉన్న చక్రాలు అంటే ఏంటి. సో ఇవన్నీ హనుమంతుడు అంటే మనకు బలం. సో ఆ బలం ఎలా వస్తుందంటే మనం మైండ్ని కామ్ చేసి కూర్చొని ఒక మెడిటేషన్ పొజిషన్కి వెళ్తేనే మనలో ఉన్న బలం మనకు తెలుస్తుంది. సో అలా తెలుసుకునిందే హనుమంతుడు. ఎగ్జాక్ట్లీ సార్. హనుమంతుడితో పరిచయం అయిన తర్వాత వాలి సుగ్రీవులతో పరిచయం అవుతుంది రాముడికి. సుగ్రీవుడితో పరిచయం అయిన తర్వాత వాలితో యుద్ధానికి వెళ్ళినప్పుడు సార్ అది ఎలా సార్, నేను చిన్నప్పటి నుంచి నాకు డౌట్ అది అధర్మ యుద్ధమేనా, ఆయన చెట్టు చాటు నుంచి కొడతాం అనేది, రాముడై ఉండి కూడా చెట్టు చాటుకు వెళ్ళి ఆయన సంహరించటం అనేది, ఒక క్లూ ఇచ్చి మెడలో దండ వేసి పంపించటం అనేది, దీన్ని ఇప్పుడున్న వాళ్ళు అంటే ఒక టిపికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎలా అన్వయించుకోవాలి? అంటే ఇప్పుడు రాముడు పర్పస్ ధర్మమ్మ. ఇప్పుడు ధర్మానికి అడ్డంగా ఏది వచ్చినా దాన్ని అధర్మంగా మీరు ఇప్పుడు రావణాసురుడిని చంపేందుకు కూడా ఓకే, సీతమ్మ వారిని తీసుకొని పోయినారు, అందువల్ల వార్ జరిగింది, ఆ వార్లో ఎంతోమంది చనిపోయారంటే అవన్నీ కూడా అధర్మమే. అధర్మం చూసుకుంటే అధర్మం. కానీ ధర్మాన్ని నిలబెట్టాలంటే కొన్ని విషయాల్లో మనం తప్పదు. ఆ అధర్మం చేస్తేనే ఈ ధర్మం నిలబడుతుందంటే ధర్మం కోసం. ఇప్పుడు మహాభారత యుద్ధం కూడా జరిగింది, చాలా వరకు అధర్మమే, కృష్ణుడు అయినా నిలబడినారు. సో అవి మనం క్యాల్కులేట్ చేయలేము. సో ఒక ధర్మం కరెక్ట్గా జరగాలంటే కొన్ని చోట్ల ఆ ధర్మాన్ని జరగాల్సిందే, తప్పదు. సో అలా జరిగిన దానివల్లనే ఆ రోజు సుగ్రీవుడితో రాముల వారికి కనెక్షన్ అయింది. అలా గుహల్లో ఈ రోజుకి ఆ గుహల్లో వార్ మ్యాప్ ఎలా చేసుకోవాలా, ఎలా ప్లాన్ చేయాలా, ఎలా రావణాసురుడిని ఎలా చంపాలా, ఎలా పోవాలా, ఏ దారి నుంచి వెళ్ళాలా అనేది కంప్లీట్ ఆర్కిటెక్చర్స్, పెయింటింగ్స్ అవన్నీ ఇంకా సుగ్రీవుడి గుహలో ఉన్నాయి. సో ఆ ఫ్రీగా వాళ్ళు మాట్లాడుకోగలిగిన ఓపెన్గా, అంటే సుగ్రీవుడికి మైండ్లో ఆయన రాజుగా లేకపోయినాడే, వాలి ఉన్నాడే, వాలి దగ్గర అంటే ఆయన మైండ్ క్లారిటీగా చేస్తే కానీ రాముడికి హెల్ప్ అవ్వదు అనే దానివల్ల ఈ ధర్మాన్ని నిలబెట్టేదానికి ఈయనకు నేను హెల్ప్ చేయాలా అనే విషయంలో ఆయన హెల్ప్ చేశారు. వన్స్ వాళ్ళందరూ టైప్ అవుతారు, రైట్ చలో వెళ్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం మన ఇండియా బయట జరుగుతున్న వార్ సిచ్యువేషన్స్ అయితే తీసుకుందాం సార్. యాజ్ ఒక రాయబారం అయితే వెళ్తుంది, ప్రతి యుద్ధానికి ముందు ఒక రాయబారం అయితే వెళ్తుంది. సో హనుమంతుడిని కన్నా ముందు అంగదుడిని రాయబారానికి పంపిస్తారు. సో అక్కడ వరకు ఫైన్, ఆయన వెళ్ళి వస్తారు. అంగదుడి తర్వాత హనుమంతుడిని వన్స్ చెక్కింగ్కి పంపించినప్పుడు ఆయన బలం ఆయనకి తెలియదు, నేను చేయలేను, నేను వెళ్ళలేను. ప్రతి మనిషికి వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది తెలిసి ఉంటుంది. అది ఎవ్రీ పర్సన్ కూడా హనుమంతుడిని ఆ సిచ్యువేషన్లో హనుమంతుడిని ఎలా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టే హనుమంతుడు అనేది బలమే. మనం ప్రతి మనిషి మన బలాన్ని మనం తెలుసుకున్నాం. హనుమంతుడికే ఆ పరీక్ష జరిగింది, ఆయనకే ఆయన బలాన్ని ఆయన తెలుసుకోలేకపోయినారు. సో అక్కడ ప్రతి మనిషి మన బలాన్ని మనం తెలుసుకున్నామంటే ఎలాంటి అంటే ధర్మ మార్గంగా మీరు ఒకటి అచీవ్ చేయాలి, ఈ డెస్టినీ మీరు రీచ్ అవ్వాలనుకుంటే మీ బలాన్ని మీరు తెలుసుకున్నారంటే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. సో అలా హనుమంతుడికి అది చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత అంటే సముద్రం మీద వెళ్తున్నప్పుడు ఆయన చెమట చుక్క పడి అలా అవన్నీ ఇంకా ఒక్కొక్కటి ఆయన బలం తెలవడం స్టార్ట్ అయింది, ఎగరడం స్టార్ట్ అయినారు. సో ఇవన్నీ కొన్ని ఒక్కొక్కటి కనెక్ట్ అయిపోయింది, ఆయన బలం ఆయన తెలుసుకున్నారు. వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత ఈ రోజుకి మనం చెప్పుకుంటాం అది సామెత, చూసిరమ్మంటే కాల్చి వచ్చేది. ఈ మనస్తత్వాన్ని హ్యూమన్ లైఫ్లో ఎలాగా అది తీసుకోవాలి సార్? అంటే అగ్రెసివ్ కూడా ఏంటంటే ఇప్పుడు నాకు ఒక పని ఇచ్చారు, నన్ను నమ్మి నాకు ఒక పని ఇచ్చారు, ఆ ధర్మాన్ని నేను పాటించాలి. రాముల వారు నాకు చూసుకొని రమ్మన్నారు, కానీ అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉంది. అంటే సీతమ్మ వారికి ఏ ఎఫెక్ట్స్ లేకపోయినా తను ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంది, అయినా అదొక పెద్ద బాధ. అమ్మగా భావిస్తారు కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా ఆమెను అలా చూస్తే చాలా పెద్ద బాధ వేసి ఆ పరిస్థితి తెచ్చినందుకు ఆ ఎంటైర్ లంకని కాల్ చేయాలి. ఆయనకు అక్కడ ఈగో లేదు, ఆయన తోకకు మంట పెట్టిన దానివల్ల ఆయన లంకని కాల్చారు అనేది కాదు. అక్కడ ఆయనకున్న ఒకే ఒకటి బాధ, సీతమ్మని అలా కూర్చోబెట్టారు, అలా తీసుకొచ్చారు అనేది ఒక బాధ అని. అందుకు వాళ్ళని
పనిష్ చేయాలని ఆయన తోకతో మొత్తం లంకని కాల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ మీకు మ్యామ్ క్వశ్చన్, అక్కడ అమ్మ నేను పద తీసుకెళ్ళిపోతాను, ఈ సిచ్యువేషన్ నీకెందుకు, నా భుజాల మీద కూర్చొని నేను తీసుకెళ్ళిపోతానంటే అక్కడ సీతమ్మ వారు రిఫ్యూజ్ చేస్తారు. లేదు నా హస్బెండ్ వచ్చి ఫైట్ చేసి రావణ్ణి సంహరించి వెళ్ళాల్సింది. యాజ్ ఎ ఉమెన్గా అక్కడ ఆవిడ తీసుకున్న వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే, అది ఎలాగ తీసుకు నమ్మకం. ఫస్ట్ నేను ఇంత కష్టంలో ఉన్నాను, నా రాముల వారు అక్కడ ఉన్నారు అంటే నన్ను తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంది ఆవిడకి. అందుకని ఆంజనేయుల వారు తీసుకెళ్తానన్నా కూడా అక్కడే ఉండిపోయింది. ఆయనే వస్తారు నన్ను తీసుకెళ్తారని. అది ఏంటంటే రావణాసురుడు రాముల వారికి చెప్పకుండా ఎత్తుకొని వచ్చారు. సో రావణాసురుడికి ఒక పాఠం నేర్పించాలా, ఇంకొకసారి ఇంకా ఏ ఆడ మనిషికి ఇలా జరగకూడదు, అది మా రాముల వారు వచ్చి ఈయనకు పాఠం చెప్పిస్తే కానీ నేను ఇక్కడ నుంచి బయలుదేరినని ఒక బేసిక్, ఇది నార్మల్గా అందరు లేడీస్కి ఉండేటి. అంటే నా స్టేటస్ ఏంటి, రావణాసురుడిని నా హస్బెండ్ వచ్చి వధం చేసి తీసుకెళ్తేనే నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్, ఆ ఈగో అక్కడ ఆ ఈగో సాటిస్ఫాక్షన్, దానికోసం కూడా షీ లెఫ్ట్ బ్యాక్, అక్కడే ఉండిపోయారు. సో ఇక్కడ ఇంకొక హ్యూమన్ థింగ్ అంటే మనిషి తలుచుకుంటే చేయలేంది లేదనేది ఇక్కడ మనకి రామసేతు. ఒక మనిషి తలుచుకుంటే వెళ్ళేటప్పుడు అక్కడ ఎటువంటి మాయ లేదు, మర్మం లేదు, ఎటువంటి సైంటిఫిక్ పవర్ చేసింది కూడా లేదు అప్పట్లో. అంటే ఇప్పట్లా టెక్నాలజీ లేదు, అయినా కూడా ఒక బ్రిడ్జ్ అనేది ఇప్పటికీ దానికి ఆధారాలు ఉన్నాయి అనేసి మనకి ఉంది. సో ఒక మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని ఈ రామసేతు నిర్మాణం ద్వారా ఏ విధంగా తీసుకోవాలి ఇప్పటి అంటే అగైన్ ఇప్పుడు రామసేతు అనేది మన సబ్కాన్షియస్కి మన రియాలిటీకి మనం బిల్డ్ చేసే బ్రిడ్జ్. రామసేతు అనేది అదే మన సబ్కాన్షియస్, అంటే మనలో ఉండే ఒక కాన్షియస్ని ఒకటి రియాలిటీ ఎక్కడుంది, ఆ రియాలిటీ అంటే సీతమ్మ వారు శ్రీలంకలో ఉన్నారు అనేది తెలిసిపోయింది. అప్పుడు నా కాన్షియస్ని నేను తెచ్చుకునేదానికి నేను ఒక బ్రిడ్జ్ని బిల్డ్ చేయాలా, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే మనం కనెక్ట్ చేసేది, మన థాట్ ప్రాసెస్ని మనం కనెక్ట్ చేసేది. సో రామసేతు అనేది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రామేశ్వరం ఎక్కడి నుంచి అయితే సముద్రం తక్కువ ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీలంకకి వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అప్పుడు సముద్రాన్ని దాటాలి. సముద్రం అనేది ఏంది, ఓషన్ విత్ మల్టిపుల్ ఎనర్జీస్. ఓషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ. లైక్ ఎర్త్కే చూసారంటే 75% ఇస్ కవర్డ్ విత్ ఓషన్. సో ఓషన్లో ఉన్న ఎనర్జీస్ చాలా పెద్ద ఎనర్జీ. అందుకే ముందు ఆయన లంకకు వెళ్ళక ముందే అక్కడ నవగ్రహాలని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఆ టైంలో హారోస్కోప్ ప్రకారం రాముల వారికి ఆ స్టెప్ తీసుంటే ఆయన గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉండుండేది కాదు. అందుకు సముద్రం లోపల ఆయన నవగ్రహాలని, దేవీపట్నం అనే ఒక ఊరిలో ఇప్పటికీ ఉన్నాయి, ఆ సముద్రం లోపల నవగ్రహాలు ఉన్నాయి. మట్టితో, బీచ్ మట్టితో నవగ్రహాలని ప్రతిష్ఠించి ఆ నవగ్రహాలకి ఆయన పూజ చేసి ఆయన హారోస్కోప్ని స్ట్రెంగ్త్ చేసేసి దాని తర్వాతనే దానికి ముందు ఆ ఓషన్ ఎనర్జీ ఆయన కనెక్ట్ అవ్వాలని యాక్చువల్లీ రామసేతు కనెక్ట్ చేసే ముందు, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు రాముల వారు ప్రయత్నం చేసింది ఏంటంటే తిరుపుల్లాని అనే ఇప్పటికీ ఆ గుడి ఉంది, దర్భ గడ్డి మీద సముద్రంలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ఐలాండ్ లాగా ఇప్పటికీ ఉంది ఆ ప్లేసు. దర్భగడ్డి ఉంటుంది, ఆ గడ్డి మీద పోయి పడుకొని ఓషన్ ఎనర్జీని ఆయనకు సపోర్ట్ చేయమని, అంటే ఈ ఓషన్ నేను క్రాస్ చేయాలంటే మీ అనుగ్రహం నాకు కావాలా అనేది కాస్మిక్ సైన్స్ నుంచి, ఓషన్ ఎనర్జీస్ నుంచి కనెక్ట్ చేసి అప్పుడు ఆ రాళ్ళని, ఆ ఫ్లోట్ అయ్యే రాళ్ళని, ఇవన్నీ సెడిమెంటరీ రేక్స్ నేను రీసెర్చ్ చేస్తున్నాను. నేను ఆ ఎండ్ పాయింట్ దాకా వెళ్ళున్నాను. మేము సైంటిఫిక్గా మేము రామసేతుని కూడా రీసెర్చ్ చేసాము. యాక్చువల్లీ ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. మీరు వేలుతో ఇటు గుచ్చినారంటే నీళ్ళ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. సో ఆ స్టోన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్రిడ్జ్గా ఫామ్ చేద్దామని. యాక్చువల్లీ మీరు ఆ బ్రిడ్జ్ మీద ఇప్పుడు నడిచినా కూడా మీ కాళ్ళు, మీ పాదాల వరకే మునుగుతాయి. మీరు శ్రీలంక దాకా నడిచి వెళ్ళిపోవచ్చు, 13 కిలోమీటర్స్. ఇప్పుడు నడిచినా కూడా ఓన్లీ పాదాల దాకానే నీళ్ళు ఉంటాయి, దానిపైన సముద్రం నీళ్ళు ఉంటాయి కానీ పాదాల దాకానే ఉంటాయి. సో అలా ఇంకా ఎనర్జీస్ అంటే మనం ఒక ప్రయత్నం చేసే ముందు అన్ని ఎనర్జీస్ మన చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీస్ అన్నీ మనకు సపోర్ట్ చేయాలి. కాబట్టి ఆయన అంత పెద్ద అక్కడ నవగ్రహాలను ప్రతిష్ఠించడం, సిచ్యువేషన్ ఎంత టిపికల్ అయినా మనం దాన్ని మనకి అన్వయించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్నిటినీ ఎనర్జీస్ కూడా మనకు అనుకూలంగా వర్క్ అవ్వాలి. ఇఫ్ అది ధర్మ మార్గం అప్పుడు అక్కడ ధర్మ మార్గం కాబట్టి అన్ని ఎనర్జీస్ ఆయనకు వర్క్ అయ్యాయి. అందుకే ఆ బ్రిడ్జ్ కూడా వానరసేన ద్వారా వాళ్ళు ఈజీగా ప్లేస్ చేయగలిగినారు. స్టెప్ ఇన్ లంకకి వెళ్ళిపోయారు, అదే వెంటు లంక. అండ్ అప్పుడు రావణుడితో యుద్ధం. సార్ రావణుడితో యుద్ధాన్ని ఎలా చూడాలి సార్? అసలు ఇది బయట జరుగుతున్న యుద్ధమా, లోపల జరుగుతున్న యుద్ధమా, దాన్ని ఎలా చూడాలి? అంటే రావణాసురుడు అంటే ఎవరు? ఫస్ట్ థింగ్ ఓకే, మనకు రామాయణ ప్రకారంగా ఆయన ఒక కింగ్, ఒక బ్రాహ్మణుడు, ఒక శివభక్తుడు. ఆయన సీతమ్మ వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు అనేది మనకు తెలుసు కథ. కానీ రావణాసురుడు అనేది 10 తల రావణుడు అంటాం మనం. అంటే 10 తలలు అంటే
అది దాన్ని హ్యూమన్ సైకాలజీతో మనం కనెక్ట్ చేసామంటే మనలో ఉన్న 10 గుణాలు, అంటే 5 సెన్సెస్ అండ్ 5 గుణాలు, లైక్ కోపం, మోహం, లోభం, ఇవన్నీ. సో రావణాసురుడిని గెలవాలంటే మనలో ఉన్న రావణాసురుడిని ముందు గెలవాలి. అంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు పనులు, మనం ఎప్పుడైతే మనలో ఉన్న రావణాసురుడిని మనం గెలుస్తామో మనం యాక్చువల్లీ డెస్టినీని రీచ్ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. సో అలా మనలో ఉన్న అన్ని చెడ్డ గుణాలని మనం జయించాలంటే మనం దానికి చాలా ధర్మ మార్గంలో నడవాలి. ఇప్పుడు రాములు అంతటి వారికి అంత కష్టం వచ్చింది ఆ రావణాసురుడిని పోయి ఇచ్చేయాలంటే. హ్యూమన్ సైకాలజీగా మీరు చూసారంటే రావణుడు తనలోనే రావణాసురుడితో ఫైట్ చేశారు. ఆ లంకకు వెళ్ళే ముందే ఫిజికల్గా తనలో ఆ కోపం గీపం ఏవి ఉండకూడదు, వార్లోకి వెళ్ళిన తర్వాత ధర్మ పద్ధతిగా ఏం జరగాలనో అది జరగాల. సో తన మైండ్ని ట్యూన్ చేసుకున్నారు. అది రావణాసురుడు అనేది మనలో ఉన్న 10 భావాలు. సో దాన్ని మనం చంపగలిగినామంటే మనము రాముడిలాగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. యుద్ధం జరుగుతున్న టైంలో చాలా జరిగాయి. ఒక్కొక్క పురాణంలో కొన్ని ఇంకొక నెలలో కొన్ని ఉంటాయి. గుడ్ టీమ్ అంతా విభీషణుడు సొంత తమ్ముడు ఒక మనిషి బ్యాడ్ పర్సన్ అయినప్పుడు తన బ్రదర్ వెళ్ళిపోవడం అలా కరెక్ట్ అంటారా? లేదు ధర్మ మార్గం వైపే అలా విభీషణుడిని ఎలా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఈ జనరేషన్? అంటే విభీషణుడు కూడా ధర్మ మార్గంలోనే నడిచారు కాబట్టి ఈ రోజుకి విభీషణుడు మనకు తెలుసు, ఆయన చిరంజీవి. రీజన్ అదే. రీజన్ ఏంటంటే ఆయన ధర్మ మార్గంలో, రాముల వారు ఎలా ధర్మ మార్గంలో ఉన్నారు, వాళ్ళ రావణాసురుడు చేసే తప్పని తెలిసినా కూడా మీరు దాన్ని చేసే ధర్మం కాదు, నేను ధర్మంలోనే ఉంటానని ఉన్న దానివల్ల ఇప్పుడు అలా మనం ఈ హ్యూమన్ సైకాలజీలో మనతో పాటు ఉన్నోళ్ళు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎంతోమంది మనతో ఉంటారు. కానీ అందరూ ఒక ధర్మ మార్గంలో ఉన్నామంటే ఎవరి బిజినెస్ ఫెయిలియర్ కాదు. మనందరం ఒక మంచి దారిలో ఒకరికి కావాల్సిన హెల్ప్ మనమే చేసుకుంటూ ఒకరికొకరికి ధర్మ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయినామంటే, మన పిల్లలకి అదే మార్గం నేర్పించినామంటే ఖచ్చితంగా మన సక్సెస్ రేట్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రోజున సక్సెస్ అధర్మంగా వెళ్తోంది మన ఇంటి వాడైనా కూడా వి షుడ్ లీవ్ డెఫినెట్లీ అనేది చెప్తోంది. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి మండోదరి సిచ్యువేషన్ని ఎలాగ తీసుకోవాలి అంటారు? ఆవిడ యాజ్ సీత అంత పతివ్రత ఆవిడ. ఇఫ్ మేడం మీరైనా ఆన్సర్ చేయొచ్చు సార్ అండ్ ఎవరైనా దీనికి. మండోదరి మెంటల్ స్టేటస్ని ఎలాగ తీసుకోవాలి సార్? భర్త అలాగా ఉన్నప్పుడు ఒక ఉమెన్ ఎలాగా బిహేవ్ చేయాలి అని. అంటే మండోదరి గారు కూడా మీరు అన్నారంటే, నన్ను అడిగినారంటే అది ఒక మాయ. అంటే మనకు పెట్టే పరీక్ష, వాళ్ళకు పెట్టే పరీక్ష. జీవితంలో మనకు అలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు మండోదరికి వచ్చిన సిచ్యువేషన్ చాలామంది ఫీమేల్స్కి వచ్చి ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏది, రాముల వారు తీసుకున్న డిసిషన్ ఏది, లక్ష్మణుడు తీసుకున్న డిసిషన్ ఏది, ధర్మ పద్ధతిగానే తీసుకున్నారా అనేది మనం ఆలోచిస్తే ఎస్, ఆమెలో తప్పు లేకపోయినా ధర్మంగా అది తప్పు. అందుకు అది అక్కడ అలా జరగాల్సిన సిచ్యువేషన్ జరిగింది. మనం ఇంతే మాట్లాడుకుంటున్నాం లక్ష్మణుడు గురించి. ఇక్కడ ఎస్పెషల్గా నడవటం వనవాసం అంతా పక్కన పెడితే వార్ సిచ్యువేషన్లో అన్నయ్య పక్కన ఉన్నారు, ఆయన మూర్చపోయినప్పుడు రాముడు తల్లడిల్లిపోతారు, సంజీవిని పర్వతం వస్తుంది. అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్లో మన టీం వాళ్ళకే, మన అనుకున్న వాళ్ళకి, మన ఫ్యామిలీకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎలా వాటిని ఫేస్ చేయాలో ఒక ఫ్యామిలీ అనేది ఎలా తీసుకోవాలి? అంటే ఫస్ట్ లక్ష్మణుడు అంటే ఎవరు? మనం పురాణాల ప్రకారం లక్ష్మణుడు ఆదిశేషుడు అవతారం అంటాము. రాముల వారితో పాటే ఉంటారు ఎప్పుడు. అలాంటి ఆదిశేషుడికే అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే మన రక్త సంబంధమైన మన అన్న తమ్ముళ్ళు కావచ్చు, మన అమ్మ నాన్నలు కావచ్చు, ఎవరికైనా లైఫ్లో హ్యూమన్ సైకాలజీగా చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఆ సంజీవిని పర్వతం లాగా ఎలాంటిదైనా మనం తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలా. అది మెడికల్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేక బిజినెస్ లాస్ అయినప్పుడు పడిపోయినప్పుడు వాళ్ళకు ఏదో ఒక దారి చూపించడము, ఇవన్నీ మళ్ళీ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎలా రాములు వారు తమ్ముడికి హెల్ప్ చేశారు, ఎలా మనం హెల్ప్ చేయాలా అనేది ఒక లైఫ్లో మనం తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైన కీలక నిర్ణయాలు. అంటే ఈరోజు ఫ్యామిలీకి మారిపోతూ ఉంది, అందరూ సెల్ఫిష్ అయిపోతున్నాము. మన లైఫ్ ఏంటి అనేదే మనకు ఆలోచన. యువతలలో మా తమ్ముడు ఏమైపోతే నాకేముంది, మా అమ్మ నాన్నలు సరిగ్గా తినకపోతే నాకేముంది అనే పరిస్థితి రాకూడదు. అందుకు ఆ రోజు తమ్ముడికి అంత పెద్ద బాధ్యత తీసుకున్న రాములు వారు వైఫ్ని కూడా మర్చిపోయారు. దేనికోసం వచ్చారో అది కూడా మర్చిపోయి హనుమంతుడి వెంటనే సంజీవిని పర్వతం హనుమంతుని తీసుకొని వచ్చింది కూడా హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి పర్వతం. ఇప్పటికీ ఆ పర్వతంలో ఒక పార్ట్ హిమాలయాస్లో మేము వెళ్తూ ఉంటాం. దాని నెక్స్ట్ మంత్ కూడా వెళ్తూ ఉంటాము. దాంట్లో చాలా తీసుకొని వచ్చేటప్పుడు కూడా చాలా చెట్లు అక్కడక్కడ పీసెస్ పడిపోయినాయి అని, అది శ్రీలంకలో కూడా ఒక పీసెస్ పడిందని. అక్కడ ఇప్పటికీ ఆ శ్రీలంకలో ఆ పర్టికులర్ కొండ మీద పడిన సంజీవిని
మూలికలు కానీ ఫ్లవర్స్ కానీ ఇంకెక్కడ ఆ శ్రీలంక హోల్ ఐలాండ్లో ఇంకెక్కడ బ్లాసమ్ అవ్వవు, ఆ పర్టికులర్ ప్లేస్లోనే బ్లాసమ్ అవుతాయి. అది వార్ జరిగిన దానికి చాలా దగ్గరలోనే ఉంది అని సైంటిఫికల్గాను ప్రూవ్ చేస్తున్నాం. అంటే మన వాళ్ళకంటే ఆపద వస్తే టు ద ఎక్స్టెండ్ లెవెల్స్కి మనం వెళ్ళిపోవచ్చు. జీవితం చాలా చిన్నది, మనం నెక్స్ట్ సెకండ్ ఉంటామో లేదో మనకే తెలియదు. అలాంటప్పుడు మన వాళ్ళకి ఎవరికైనా ఒక హెల్ప్ అంటే మనం ముందు నిలబడాలి, కానీ ఎవరో మూడో మనిషి వచ్చి చేస్తాడనేది మనం ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే మనకు రేపు ఆ పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి? మనం చేసేదే ఈరోజు కర్మ రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఏది మన వాళ్ళకి చేస్తున్నామో మనకు అదే రిపీట్ అవుతుంది డెఫినెట్గా. అప్పుడు మనం వాళ్ళ గురించి బాధపడి ఏం లాభం? మనం కరెక్ట్గా లేనప్పుడు మనం ఇవతల వాళ్ళ గురించి బాధపడకూడదు కదా. వన్స్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొక సేయింగ్ ఉంటుంది, ఇంటి గుట్టు లంకకి చేటు. ఇక్కడ ఆయన వెళ్ళి విభీషణుడు పొట్టలోనే ప్రాణం ఉంది, అక్కడ వెళ్తేనే బాణం వెళ్తుంది అని చెప్పినప్పుడు దాన్ని ఇక్కడ విభీషణుని మళ్ళీ ఎలాగ అంటే మన ఇంటి సీక్రెట్స్ అనేవి ఎప్పుడైనా మన గోప్యతలోనే ఉండాలి అనేది ఒక హౌస్ హోల్డ్ థింగ్గా ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే ప్రతిదీ అంటే సపోజ్ భార్యాభర్తల గొడవలు కూడా తీసుకోండి, అది ఆ బెడ్రూమ్ దాటి బయటికి వెళ్ళకూడదు. అది మనకు అది ఈగో కావచ్చు, మనకు వచ్చే గొడవలు మన ఈగో కావచ్చు, లేక నేను పెద్ద, తన అండర్స్టాండింగ్, నా అండర్స్టాండింగ్, మా ఇద్దరిలో ఉన్న అండర్స్టాండింగ్. సో ఇవన్నీ అంతే, మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఇంటి లోపలనే తీర్చుకోవాలి. అలానే విభూషణుని చేసేది కూడా ఆ ఇంటి ప్రాబ్లమ్స్ ఇంటిలోనే తీర్చుకోవాలా, అది బయటికి అందరికీ తెలిసి అది ఒక పెద్ద విషయంగా మారకూడదు అనే కాన్సెప్ట్లో అలా జరిగింది. అక్కడ రావణుడు అధర్మం కాబట్టి అక్కడ హెల్ప్ అయింది, కానీ నిజంగా అవతల మంచి ఉన్నప్పుడు మన ఇంటి సీక్రెట్స్ అనేవి బయటకు వెళ్ళదు. లేదు సార్, వన్స్ వార్ ఫినిష్ అయిపోయింది అంతా. ఇప్పుడు సీతాదేవి అగ్ని ప్రవేశం దగ్గర జరుగుతుంది. సో సీత అగ్ని ప్రవేశం అనేది ఇప్పటికీ ఒక వివాదాస్పద అంశంగానే ఉంటుంది. ఒక మహిళ దృక్కోణంలో దీని నుంచి ఇద్దరి నుంచి నాకు ఆన్సర్ కావాలి, ఇద్దరి నుంచి. సీత అగ్ని ప్రవేశం చేసింది అంటే అక్కడ రీజన్ రాముల వారికి నా భార్య పతివ్రత అని ఒక నమ్మకం ఫస్ట్. అది లోక ప్రపంచం కోసం ఇంకా వేరే ఆప్షన్ లేక చేయాల్సి వచ్చింది. ఆయన వేరే ఇంకేమీ ఆలోచించక చెయ్యి అని చెప్పారు. ఇంకా నా రాముల వారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఎందుకు చెప్తున్నారా, ఆయన చెప్పింది నేను చెయ్యాలి, ఇంకా వేరే ఆప్షన్ ఆలోచించకుండా ఆడ దూకేసింది అంతే. అంటే దీన్ని ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే, నార్మల్గా ఒక మొగుడుగా నేను ఒక సొసైటీలో ఉన్నాను. సొసైటీ నా భార్య గురించి తప్పుగా మాట్లాడకూడదు, అంటే ఏదైనా అవ్వచ్చు విషయం. మూడోవాడు నా భార్య గురించి తప్ప, అంటే నాకు నా భార్య గురించి తెలుసు, నాకు తన మీద నమ్మకం ఉంది. అయినా సొసైటీ రేపు వేరే ఏదైనా మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, ఇన్ని రోజులు లంకలో ఉండింది కదా అనే ఆలోచన రాకూడదు, ఆమె పతివ్రతానికి భంగం కాకూడదు. ప్రపంచం అలాంటిదే, మనమున్న సొసైటీ కూడా అలాంటిదే. ఒక చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్ద చేసే ప్రపంచంలో మనం అంటే త్రేతాయుగంలో కూడా అలాంటి ప్రపంచం ఉండిందేమో. అందుకు అక్కడ ఒక అగ్నిప్రవేశం అనేది, అగ్నిప్రవేశం అంటే ఏంటి? భర్త ఏది చెప్పినా నువ్వు కరెక్ట్ అయితే ధర్మంలో నువ్వు ఉన్నావు అంటే, సీతమ్మ వారు నేను ధర్మంలో ఉన్నాను, నేను చేసిన తప్పు కాదని తనకు తెలిస్తే తన అగ్నిలో అయినా దూకాల్సిందే, అప్పుడే ఆ ధర్మం నిలబడుతుంది. అందుకే అగ్నిదేవుడు కూడా అలాంటి ధర్మ పత్నికి ఆ మంటలు ఏం కాలేదు, ఆమెకి ఏం ఒక అంగుళం కూడా ఆమెకు బర్న్ అవ్వలేదు, ఆ బాధ ఆమెకు కలగలేదు. సో ఇది ఒక ప్రపంచానికి కూడా మనము హ్యూమన్ సైకాలజీలో మనం తీసుకుంటే ఒక ప్రపంచానికి కూడా భార్యని ఎలా మనం చూడాలా, లేక మిగతా ప్రపంచం భార్యను ఎలా చూడాలా, అంటే మనం ఏం చేయాలా దానికి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఈ కథ. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం ఏవే సొసైటీ ఏమనుకుంటే ఉంది అనే టైప్ ఇప్పుడు అయిపోయింది. అలా కాకుండా ఒక సొసైటీలో ఉన్నప్పుడు మీరేంటో మీకు తెలిసినా కూడా వీ హ్యావ్ టు ప్రూవ్ టు దెమ్ అనేది. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ. మనం సొసైటీని తప్పట్లేము, సొసైటీ అంతే, మనం సొసైటీని మార్చలేము. మనం సొసైటీకి తగ్గట్టు కొంచెం మార్చి మన ధర్మ ప్రకారంగా మనం బతికితే చాలు. అది అక్కడ ఎగ్జాంపుల్గా సెట్ అయిన ఇది డెఫినెట్ సార్. ఆ తర్వాత వన్స్ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. రామరాజ్య పాలన అంటే ఇప్పటికీ ఒక ఎగ్జాంపుల్. ఒక గవర్నమెంట్ ఏదైనా రూల్ చేస్తుందంటే రామరాజ్యంలో పాలించారు అనేది ఒక ఎగ్జాంపుల్గా ఆయన సెట్ చేశారు అప్పట్లో. అది ఎలా సార్, అది ఇప్పుడు సాధ్యం అంటారు? అసలు రామరాజ్యం అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, ప్రజలకి రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే నేను నా మనసులో కలిగే విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు ఉండేవాళ్ళు, నా సొసైటీ, ప్రతిరోజు నేను చూసే మనుషులు ఎవరన్నా కష్టపడుతున్నారా, ఎవరన్నా బాగున్నారా, ఏంటిది, వాళ్ళకి ఏదైనా కష్టం ఉందా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలా, ఇది రామరాజ్యం. రామరాజ్యం అంటే బయట ప్రపంచానికి కాదు, నా మనసులో కలిగే నా ఆలోచనలు. అంటే ఒకరు పస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలా, వాడు నెక్స్ట్ పూట తిండికి కూడా
సంపాదించుకునే స్తోమత తనకు లేదు అంటే వాడు నెక్స్ట్ పూట తిండికి భిక్షం అడగాలని కాదు, ఆయనకు నెక్స్ట్ పూట తిండికి ఆ పరిస్థితి రాకూడదంటే ఆయనకు ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ మనం క్రియేట్ చేయాలి. ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ క్రియేట్ చేయాలంటే తనలో ఉన్న లోపాలు, తనలో ఉన్న గుణాలు, తనలో ఉన్న ఎఫిషియన్సీస్ అవన్నీ మనం తెలుసుకున్నామంటే అలా ప్రతి మనిషి మనకు కనెక్ట్ అయ్యే, ఎందుకంటే చిన్న జీవితం నేను ముందు చెప్పినట్టే మ్యాక్సిమం అయితే ఎంత 1000 మంది కనెక్ట్ అవుతారో మన లైఫ్లో, లేక 1,00,000 మంది కనెక్ట్ అవుతారు. ఆ 1,00,000 మందిలో ఎంతమందికి నీడ్ ఉంటుంది? 10 మందికి నీడ్ ఉంటుందేమో. ఆ 10 మందికి మనం హెల్ప్ చేయగలిగినామంటే అదే రామరాజ్యం. సో ఈరోజు ఒక ప్రతి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే మనం అడిగేసే ప్రతి అడుగులో కూడా ఎవరో ఒకరు మనకు తగులుతూనే ఉంటారు. సో అలా హెల్ప్ చేయగలిగినామంటే అదే ఒక పెద్ద రామరాజ్యం. సో రామరాజ్యంలో అలాంటి పరిస్థితి రాకూడదని రాములు వారు తన రాజ్యాన్ని అంత సుభిక్షంగా పెట్టుకున్నారు. తన రాజ్యంలో ఉన్న ప్రజలకి అసలు ఏ ప్రాబ్లం రాకూడదు. తన వేసే ఒక్కొక్క పాలసీ, ఇది ఫార్మర్స్ నుంచి కానీ, లేబర్స్ నుంచి కానీ, పెద్ద పెద్ద మంత్రులు దాకా అందరూ ఆ ధర్మాన్ని పాటించాలనే ఒక విషయాన్ని బేస్ లెవెల్ నుంచి హై లెవెల్ దాకా ఒకే పాలనని క్లారిటీగా తీసుకొచ్చారు. సో అలానే ఈరోజు గవర్నమెంట్లో కూడా ఏదైనా మీరు చెప్పినట్టు జీవోస్ పాస్ అయితే అది రామరాజ్యంగా ఉండాలంటే, ఎందుకంటే అది ఎండ్ మ్యాన్, లే మ్యాన్ ఎవరి కోసం అయితే ఆ పాలసీ డిజైన్ చేయబడిందో ఆయన దాకా ఆ పాలసీ వెళ్ళాలనేది రామరాజ్యం. ఆఫ్టర్ దట్ మంచి రామరాజ్యం సెట్ అయింది అంటే ఒక మనిషి జీవితం ఒకేటే వెళ్ళదు. కష్టం సుఖం ఒక సైకిల్ లాగా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నింద సీతమ్మ వారు మళ్ళీ ఆ వనవాసంకి వెళ్తారు, అక్కడ లవకుశులు పుడతారు. ఈ సిచ్యువేషన్స్లో రాముడు ఫేస్ చేసిన ఆయన మెంటల్ స్టేటస్ కానివ్వండి, ఆఫ్టర్ లవకుశులు పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి తండ్రి దగ్గరే ఎవరో తెలియకుండా పాట పాడటం, అది అంతా కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దీన్ని ఎలాగా చూడాలి అంటే అగైన్ ఇప్పుడు మనం ఎంత పెద్ద స్టేజ్కి ఎదిగిన, నేను రాజుని అయిపోయాను, ఇప్పుడు రాముల వారు నేను రాజుని అయిపోయినాను, నాకు ఒక రాజ్యం ఉంది అని తన అశ్వమేధ యజ్ఞము, అశ్వమేధ ఈ గుర్రము ఇవన్నీ వస్తాయి కథలు. అప్పుడు అక్కడ అశ్వమేధ గుర్రాన్ని నేను ఎక్కడికైతే ఎంత దూరం అయితే అది వెళ్తుందో దాన్ని ఎవరు ఆపినా యుద్ధం చేయాలనేది. సో అది అక్కడ ఆయన ఈగోని భావిస్తుంది. ఇప్పుడు రాముల వారి ఈగోని, అంటే నేనంత బలవంతుణ్ణి, అసలు ఆ గుర్రాన్ని ఎవరు ఆపుతారో చూద్దాం అనేది. అప్పుడు ఆయనకు రిఫ్లెక్షన్ అయ్యేది. ఆయన ఇప్పుడు నేను ముందు ధర్మంలో ఎలా ఉన్నా, ఒక రాజు అయిపోయినాక నేను నా ధర్మంలో ఎందుకు లేను, ఆ రిఫ్లెక్షన్ అనేది లవకుశులు ఆయన రక్తమే కాబట్టి వాళ్ళే ఆ గుర్రాన్ని ఆపుతారు కాబట్టి ఆయన బింబాన్ని ఆయన చూసినట్టు ఆయనకు మళ్ళా కంప్లీట్గా ఆయన స్టోరీ, ఆ ధర్మం అనే స్టోరీ అర్థమైనాక అప్పుడు మళ్ళా ఆయన సీతమ్మ వారికి అగ్నిప్రవేశం లాగా వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు అగ్నిప్రవేశం అవన్నీ చెప్పినప్పుడు అప్పుడు ఇంకా సీతమ్మకి ఒకసారి టెస్ట్ చేశారు, 2 సార్లు టెస్ట్ చేస్తే కరెక్ట్ కాదు కదా అని ఇంకా తన మాత భూమాదేవి మాత కదా, నేను భూగర్భంలోకి వెళ్ళిపోతానని అమ్మని ఒడి తీమని లోపలికి వెళ్ళిపోతాను. సో లోస్ అయిపోతే ఎవరికైనా కాదు, నువ్వు ఒకసారి చేయొచ్చు, సొసైటీ కోసం ఒకసారి చేయొచ్చు, 2 సార్లు టెస్ట్ చేస్తే తప్పు కదా. అక్కడ రాముల వారు కూడా తప్పు చేశారు కాబట్టి దాని తర్వాత ఆయన కూడా ఇంకా సరియు నదికి వెళ్ళిపోయి ఆయన సమర్పణం అయిపోయారు. ఆ సిచ్యువేషన్ ఎలా సార్, రాముడు సరియు నదిలో లీనమైనారు కదా, సో అది ఎందుకు జరిగింది అసలు? మోక్షానికి దారి, ఆయన మోక్షాన్ని ఎత్తుకుంటూ ఇంకా వేరే నాకు ఇంకేం వద్దు, ఇవన్నీ అయిపోయినాయి, నేను ఎంత ఇది చేసినా నా సీత నాతో లేదు, నా పిల్లలు ఇప్పుడు ఇట్టున్నారు అంటే వాళ్ళు బాగానే ఉన్నారు, చాలా ఇదిగానే ఉన్నారు, ఇంకా నా జీవితం అయిపోయింది కదా, ఇంకా వీళ్ళు చూసుకుంటారు కదా, ఇంకా నా పర్పస్ అయిపోయింది, నా ధర్మాన్ని నేను నిలబెట్టేశాను, ఇంకా నేను మోక్షానికి వెళ్ళిపోతానని. రైట్, ఓకే సార్. సో ఫైనల్గా ఒక మనిషి లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో, ఎన్ని హ్యాపీనెస్ ఉంటుందో అన్నీ మనకి చూపించింది రామాయణం. ఈ రోజుల్లో మ్యామ్ రామాయణం అంటే అది జస్ట్ చదివి పక్కన పెట్టేసే ఒక బుక్క, లేదా ఈరోజు మన ప్రోగ్రాంలో మనం చెప్పినట్టు మనిషి ఆదర్శ జీవన విధానానికి అన్వయించుకోవాల్సిన ఒక సూత్రమా అనేది ఎలా తీసుకోవాలి? అది చదవడం మాత్రమే కాదు, దాన్ని మననం చేసుకోవాలి ఫస్ట్. రెండోది మనం నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడుండే జనరేషన్లో రామాయణం ఎవరికి తెలియదు పిల్లలకి. సో మస్ట్ పిల్లలకి నేర్పించాలి, తరతరాలుగా అది ఫాలో అవుతూనే ఉండాలి, అది మటుకు మర్చిపోకూడదు. అంటే రామాయణం అనేది ప్రతి మనిషి అది ఒక కథగా తీసుకోకూడదు, తన లైఫ్లో జరిగే ప్రతి అధ్యాయం అంటే ప్రతి ఎపిసోడ్ లాగా తన లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని ఆదర్శంగా రామాయణాన్ని తీసుకున్నారంటే వాళ్ళ లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా వెళ్తూ ఉంటుంది. రైట్, అంటే చివరి వరకు వచ్చేసా కథ. రాముడు ఎవరు సరియు నదిలోకి వెళ్లే ముందు
అక్కడ అరణ్యవాసంలో ఈవిడ వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు అంటే నన్ను అవమానించి మళ్ళీ పంపించారు అని ఆవిడకి బాధ ఉన్నా కూడా తన హస్బెండ్ మాటకి కట్టుబడి ఎక్కడ అంటే అశ్వమేధ యాగానికి రెండో పెళ్ళి ఎక్కడ చేసేసుకున్నారో అని కంగారు పడి ఒక ఉమెన్ యాజ్ ఎ కామన్ ఉమెన్ సైకాలజీలో కంగారు పడిపోయి ఆవిడ వచ్చేస్తారు చూడటానికి. అక్కడ స్వర్ణ విగ్రహం చూసి రిలీఫ్ అవుతారు. అంత సీతాదేవి కూడా మొగుడు ఎక్కడ ఇంకొక అమ్మాయిని చూస్తారో అని చెప్పి కంగారు పడిన సిచ్యువేషన్. ఇది ఎలాగ చూడాలి మీరు? నువ్వే చెప్పేది. చెప్పండి మ్యామ్. యాజ్ ఏ వైఫ్గా నాట్ ఓన్లీ రాముల వారు మాత్రమే కాదు, కట్టుకున్న భర్త తనని తప్ప ఇంకెవరిని చూడకూడదు, ఇంకెవరిని కన్నెత్తి చూసినా కూడా తట్టుకోలేని శక్తిని ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. అంటే అది కరెక్ట్ అంటారా అనేది ఇప్పుడు డిబేట్. అంటే ఏదైనా అందుకనే అక్కడ రాముల వారు సీతమ్మ వారికి స్వర్ణ విగ్రహం ఇచ్చి పక్కన పెట్టుకోగానే సీతమ్మ వారు మనశ్శాంతి ఇచ్చింది. ఇంకా దానికి జీవనం లేదు కదా, స్వర్ణమే కదా, ఆవిడ విగ్రహమే కదా, అది ఆవిడదే కదా. సో అలా అంటే ఏదైనా నమ్మకంతో కూడింది. ఇప్పుడు మొగుడు పిల్లల మధ్యలో ఉన్న నేను ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టే నేను ఎలాంటోనో నాతో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసింది కాబట్టి, నన్ను అర్థం చేసుకునింది కాబట్టి నేను ఎవరితో మాట్లాడినా నన్ను తప్పు పట్టదు అనే నమ్మకం నాకు నా భార్య మీద ఉంటుంది. ఆ నమ్మకం మేమిద్దరం ఒకరి మీద ఒకరు పెంచుకున్నామంటే ఇది రామాయణం. రైట్. ఇప్పుడు మీ ఇద్దరి జీవితంలో రామాయణం ఏ స్టేజ్లో ఉంది? జననమా, యుద్ధమా, లేదు మోక్షం దగ్గర ఉందా? మోక్షం అప్పుడే కాదులేండి, యుద్ధకాండంలో. రైట్. ఎలా ఉంటుంది సార్ అంటే మీ జీవితంలో రామాయణాన్ని ఎలా అన్వయించుకుంటూ ఉంటారు? అంటే అలా ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీస్ యుద్ధకాండం అంటే ఏంటి, చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి లైఫ్లో, ఇంకా చాలా అచీవ్ చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అడవిలో ట్రావెల్ చేస్తున్నాం, ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం, పిల్లల భవిష్యత్తు ఉంది, వాళ్ళకు ఒక మంచి జీవితం కలగాల. సో ఇవన్నీ ఒక్కొక్క అంటే దానికి ప్రయత్నాలు ఏం చేయాలా, దానికి ధర్మ పద్ధతిగా ప్రయత్నాలు ఏం చేయాలా, మోసం చేసో దొంగతనం చేసో వాళ్ళ జీవితాలని మనం తీసుకొని పోలేం కదా. సో ధర్మ పద్ధతిగా రాములు వారు ఎలా చేసుకున్నారో అలా మా వల్ల అయినంత వరకు ఎంత ధర్మ పద్ధతిగా మేము చేసుకోగలుగుతామో అంత చేసుకొని వాళ్ళ జీవితాన్ని బాగా సెటిల్ చేసి మేము సెటిల్ అయిందంటే దాని తర్వాత మోక్షాన్ని ఎదుర్కొంటూ వెళ్ళిపోతాం మేము కూడా. అంటే మా రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా వెళ్ళిందంటే చాలు, మాకు కావాల్సింది అదే. మాకంటూ ఏం కాదు, మా రెస్పాన్సిబిలిటీస్ మేము క్లారిటీగా చేసుకున్నామంటే మా ఇద్దరికి అదే మనస్తృప్తి. ఒకసారి మీరు ఇద్దరు కలిసి మన ఆడియన్స్కి ఒక చిన్న సందేశం, అంటే యాజ్ మీరు ఉమెన్స్కి సీతాదేవి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్కి ఒక సందేశం, మీరు రాముల వారి పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ప్రతి మనిషి ధర్మబద్ధంగానే నడవటం అనేది ఈ కలికాలంలో ఇప్పుడు అప్పుడే కష్టమైంది, ఆయనకి అంత కష్టమైంది, ప్రతి మనిషికి ఇప్పుడు ఇంకా కష్టం, కానీ మనకు తోచినంతలో మనకు వీలైనంతలో ఎలాగ ఉండాలనేది ఒకసారి మీరు చెప్పండి. అంటే ప్రతి మనిషి ఈరోజు ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో ఈరోజు మనతో మన బిజినెస్లోనే మనకు 10 మంది కాంపిటీషన్ ఉంటారు, కానీ ఎలా ధర్మాన్ని పాటించాలా, అంటే మనకన్నా ఎక్కువ వీడియో సంపాదిస్తున్నాడు, వాళ్ళ బిజినెస్ ఇంకా ఎక్కువగా ఉంది, నేను ఎలా చేయాలా, ఇవన్నీ ఆలోచనలు ఉండడం తప్పు కాదు. కాంపిటీషన్ అనేది వేరు, కానీ ఆ కాంపిటీషన్ కోసం ఆయన క్లయింటల్ని మనం తీసుకోవడము, ఆయన బిజినెస్ని మనం చెడగొట్టేదానికి మనం చేసే ఆలోచనలో ఈ తప్పు. ఆ బిజినెస్ని ఓవర్కమ్ చేసేదానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో, మీ కొత్త పాలసీస్ ఏం తీసుకొస్తారో, మీ స్టాఫ్ని ఎలా ట్రైన్ చేస్తారో, మీరు మీ బిజినెస్ ఇంక్రీజ్ చేసేదానికి మీ సైడ్ ఉన్న లోపాలని మీరు కనిపెట్టి దాన్ని సరిదిద్దుకున్నారంటే మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరికన్నా మనం అంటే ఈరోజు లైఫ్లో ఫెయిలియర్ అనేది ఏదీ లేదు. ఫెయిలియర్ అనే అసలు వార్త ఎవరికీ లేదు. ఫెయిలియర్ ఎప్పుడవుతామో మనం మన రెస్పాన్సిబిలిటీస్ని మర్చిపోయినప్పుడు, మనం మన యాక్చువల్ ధర్మాన్ని మర్చిపోయినప్పుడు, యాక్చువల్ వర్క్ని మర్చిపోయినప్పుడు, మన టైంని దేనికి కేటాయించాలనో దానికి కేటాయించకుండా మనం అన్నెసెసరీ వాటికి కేటాయించినప్పుడే మనకు ఫెయిలియర్స్ వస్తాయి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ రోజు కూడా రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం అంటే 14 సంవత్సరాల్లో ఆయన చూసింది అంత. 14 సంవత్సరాలు అనేది 28 సంవత్సరాలు అవ్వలేదు, 14 సంవత్సరాలు కంప్లీట్. సో టైం మేనేజ్మెంట్. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ టైం మేనేజ్మెంట్ లోపల మనకి ఈరోజు 8 అవర్స్ వర్క్ ఉంది, 8 అవర్స్ వర్క్లో ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ మనం కంప్లీట్ చేయాలా అనేది మనం ఒక డిసిప్లిన్ లైఫ్ని మనం రాసుకున్నామంటే ఆ డిసిప్లిన్ లైఫ్లోనే ఉంటే ప్రతి విషయం మనకు సక్సెస్సే. అలా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ టైంని ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నారంటే మీరు 100% సక్సెస్ అవుతారు, దాంట్లో ఏ డౌటు లేదు.
కానీ దాన్ని వేస్ట్ చేయబాకండి. ఎందుకంటే ఒక్క సెకండ్ ఒక్క రోజు మనకు వేస్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఆ ఒక్క సెకండ్ మళ్ళీ రాదు. సో ఆ వేస్ట్ అయిన ఒక సెకండ్ వేస్ట్ ఇంకా మన లైఫ్లో. మన లైఫ్ ఎంత దూరం ఉంటుందో కూడా మనకు తెలియదు. సో ఉన్నంత వరకు ఆ టైంని ఎంత జాగ్రత్తగా మీరు వాడుకోగలుగుతారో, మీ సక్సెస్ కోసం, మీ ఫ్యామిలీ సక్సెస్ కోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సక్సెస్ కోసం మీరు వాడుకుంటారో అంత దూరం మీతో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అయిపోతారు. మీ స్టాఫ్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు. సో ఇది నేను ఇవ్వాల్సిన మెసేజ్ కనెక్టెడ్ టు రామాయణ. ఎగ్జాక్ట్లీ సార్. మ్యామ్ మీరు ఆయన చెప్పిన తర్వాత ఇంక నేను అంటే యాజ్ సీతాదేవి భర్త అడుగు జాడల్లో 100% నమ్మకం, ప్రతి 100% ఈయన దొరకడం నా అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇట్లాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. అదొక్కటే కాకుండా అండర్స్టాండింగ్, నమ్మకం. అంటే ఎక్కడికి వెళ్తున్నా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ అయినా కూడా నేను చెప్తాను. అండ్ ఈయన ప్రతి ఒక్క విషయం నాకుతో చెప్పాలా, చెయ్యాలా అంటారు, కానీ ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని 100% మనం నిలబెట్టుకోవాలి. ఏ రిలేషన్ అయినా నిలబడ్డానికి నమ్మకం అనేది ఉన్నది కాబట్టి ఎగ్జాక్ట్లీ డిట్టో అనే ఒక ఆన్సర్ చెప్పేస్తే అయిపోయింది వైఫ్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామనవమి రోజు మీరిద్దరు యాజ్ ఎ సీతారాములుగా ఒక మంచి రామాయణాన్ని ఎలాగ అన్వయించుకోవాలో చెప్పినందుకు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వైకేటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్. రైట్, చూసారు కదా మరి రామాయణం ఆదర్శ జీవన విధానం అనేది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వైకేటీవీ వారు సమర్పించిన కార్యక్రమం. అంటే రామాయణంలోని జననం నుంచి యుద్ధం, రాముడి సరియు నది నిష్క్రమణం వరకు కూడా ప్రతి ఒక్క అంశం మానవ జీవితానికి కంపల్సరీ అన్వయించుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్క దాంట్లో కూడా మన లైఫ్ లెసన్స్ అనేవి ఉంటాయి రామాయణంలో. మరి మీ లైఫ్లో రామాయణం ఏ స్టేజ్లో ఉంది? జననంలో ఉందా, యుద్ధంలో ఉందా, లేదంటే తుది దశలో ఉందా? మీ స్టేజ్లో రామాయణం ఏ స్టేజ్లో ఉంది? మీరు దాన్ని ఎలా అన్వయించుకుంటున్నారు అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు వైకేటీవీ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇది రామాయణం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం.